గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. యాక్చువల్గా ఇవాళ బ్రేక్ఫాస్ట్ అండి. ఇవాళ చూసారు కదా, సో ఎక్కడ ఎప్పుడు బయట తింటాము మనం జనరల్గా ఫ్యామిలీ లేకపోతే. సో నేను ఇవాళ బయట ఉన్న ఫ్రెండ్తో ఉన్నాను. సో కాబట్టి తన కోసమని బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తున్నాం ఇవాళ. సో ఇది మీకు కూడా షేర్ చేయడం జరుగుతుంది. ఎగ్స్ విత్ బ్రెడ్. దానికి చాలా మటుకు తెలుసు ఇది ఎట్లా చేస్తారని చెప్పేసి, బట్ సింపుల్గా నేను ఫస్ట్ టైం ట్రై చేస్తూ చూపెడుతున్నాను మీకు కూడా అట్లా అని చెప్పేసి. సో నేను బ్లెండ్ చేయడానికి యాక్చువల్గా బ్లెండర్ తీసుకొచ్చాను. కొత్తది ఇప్పుడే ఓపెన్ చేసాను, చూసా కదా, బాక్స్ కూడా ఇప్పుడే ఓపెన్ చేశాను యాక్చువల్గా. ఇది ఓకే. సో ఫస్ట్ ఎగ్ తీసుకుంటాను అయితే. చూసే కదా, మనం ఎగ్స్ కుట్టేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే చిన్న ఇది కూడా మనకు హామ్ కాకుండా. ఎందుకంటే ఫుడ్ అండి, మనం ఫుడ్ చాలా జాగ్రత్తగా యూజ్ చేయాల్సి వస్తుంది. ఏదైనా కూడా, ఏది వాడుతున్నా కూడా అది సో నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను. సో పోపు గింజల డబ్బా అండి, తెలుసు కదా అందరికీ. జనరల్గా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే ఎలా అరేంజ్ చేసి పెడతారు. సో మా మదర్ అంతా అరేంజ్ చేసి పెట్టారు ఇంట్లో. సో దీంట్లో వచ్చేసి నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. వీటికి కొద్దిగా యాడ్ చేస్తున్నాను సాల్ట్. ప్లస్ కొద్దిగా మిర్చి పౌడర్. ఎందుకంటే మనకి మిర్చి ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు, కానీ మిర్చి తక్కువ వేసుకోవడం బెటర్ అండి. మార్నింగ్ కదా, ఎర్లీ బ్రేక్ఫాస్ట్ కాబట్టి. ఇంకోటి అండి, బ్రేక్ఫాస్ట్ అప్పుడు కూడా మేము యాక్చువల్గా ఇప్పుడు వెల్నెస్ కోచ్గా ఉంటాం కాబట్టి మాకు ఎప్పుడు కూడా ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందంటే, మార్నింగ్ 8:30 కల్లా బ్రేక్ఫాస్ట్ చేయాలి యాక్చువల్గా మనం. సో మనకేమవుతుందంటే మళ్ళీ 12:30 to 1:30 వరకు మన లంచ్ అయిపోతుంది. సో అట్లా బ్రేక్ఫాస్ట్, లంచ్ మనకి టైమింగ్స్ ఉండాలండి. సో దట్ ఏంటంటే అప్పుడు మనకి మనం తినే ఆహారం కానీ మన స్టమక్ కానీ మనకి సహకరిస్తుంది. కొద్దిగా తినే ఫుడ్ కూడా మనము కేర్ తీసుకోవాలి కంపల్సరీగా. వీలైతే ప్రతి లంచ్లో మీరు కుకుంబర్ యూజ్ చేయండి కంపల్సరీగా. అది చాలా మంచిది అండి, అది బాడీ కోసం అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం దీన్ని బ్లెండర్తో యూజ్ చేయడమే. ఇంకా చూసారు కదా, మనకి బ్లెండర్ ఉంటే ఏమవుతుందంటే మనకి జల్దీ అయిపోతుందండి. చూసారు కదా, బ్లెండర్ ద్వారా మనకి జల్దీ వర్కౌట్ అయిపోతుంది మనకి ఇది. సో కొద్దిగా ఆయిల్ తీసుకుంటున్నాను. ఇందాక ఆల్రెడీ బ్లెండ్ చేసాం కదండి ఇది ఎగ్ అంతా కూడా బ్లెండ్ చేసాం కదా. సో దాంట్లో
లైట్గా పెట్టాను ఫస్ట్, ఎందుకంటే ఇది వామ్ కావాలని చెప్పేసి. సో ఒక్కోసారి మనకి మొత్తం కూడా బ్రెడ్కి ఎగ్ అంతా కూడా ఇది కాకపోవచ్చు. సో మనం దాన్ని కవర్ చేసుకుని కూడా బెటర్ అది. సో స్లిమ్ పెట్టుకోవాలండి, ఎందుకంటే కొద్దిగా జల్దీ మాడిపోతాయి ఇవి. బెటర్ మనం ఏంటంటే స్లిమ్ పెట్టుకుంటే మంచిది మనకి. సో 2 minutesలో మనకి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా మనకి ఏదైనా పీసెస్ ఉన్నాయి కూడా అవి కూడా పీసెస్ ఉంటాయి. అంటే చాలామందికి ఏంటంటే బేసిక్గా వంటకు ఒకసారి ఎక్కువ తెలియదు. బట్ ఏంటంటే అసలు ఏమైనా చేసుకోవాలి, సడన్గా కావాలి అంటే మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు అంతే. అది అందుకే చూపెడుతున్నాను. ఎందుకంటే నాకు కూడా యాక్చువల్గా ఫుడ్ వండడం అనేది తెలియదు. నాకు ఓన్లీ మంచి ఫుడ్ ఈటర్ నేను. సో కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్నవి నేర్చుకుంటే మనకి ఎప్పుడన్నా బయటికి వెళ్ళినా కూడా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్స్ అండి ఎవ్రీవన్. మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమంటే మీకు కామెంట్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఇది. మేబీ నేను ఇంకా ఫర్దర్ చేంజ్ చేసుకుంటాను ఏదైనా కూడా ప్రాబ్లం. కానీ కైండ్లీ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి అందరూ కూడా. సో దట్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది మీకు పెట్టగలుగుతాను నేను. సో మనకి మంచిగా ఈ విధంగా అవుతాయి అన్నమాట. సో చాలామంది ఏంటంటే అండి, ఇది న్యూట్రిషన్ అంటే మనము ఇది మంద మార్పు అంటే ఏంటో అని అనుకుంటారు. కాదండి, ఎందుకంటే ఆల్రెడీ మందులు వాడే శరీరాలు ఖరాబ్ అవుతున్నాయి మనకి. జనరల్గా అయితే నాకైతే స్పెషల్గా డాక్టర్ దగ్గర కూడా ఇష్టం ఉండదు. సో కాబట్టి నేను ఈ న్యూట్రిషన్ చాయిస్ అనేది తీసుకున్నాను. ఎందుకంటే నాకు
ఫుడ్ వల్ల నాకు ఎక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల నాకు అసిడిటీ ప్రాబ్లం ఉండేది, జాయింట్ పెయిన్స్ ప్రాబ్లం ఉండేది కొద్దిగా. ప్లస్ ఇంకోటి ఏంటంటే వెయిట్ బాగా ఉండేది. మీకు తెలుసు కదండీ ప్రతి ఒక్కరికి మనకి ఏంటంటే మజిల్ ద్వారా కాకుండా ఫ్యాట్ అనేది ఈ మనకి పొట్ట పొడుగ్గా లావుగా ఉండి ఇది వస్తుంది. చాలామందికి ఇదే ప్రాబ్లం ఉంటుంది, పొట్ట ప్రాబ్లం అని చెప్పేసి. సో అది లేకపోతే ఎంత బాగుంటుంది, ఎంత స్లిమ్గా ఉంటాము, ఎంత మనము కూడా ఆర్నాల్డ్ లాగానో వాళ్ళలాగానో వీళ్ళలాగానో మంచిగా ఫిట్గా ఉంటాము, మనం 6 ప్యాక్స్ చేసుకోవచ్చు కదా అనుకుంటాము. అది ఛాన్స్ ఉందని కంపల్సరీగా దానికి. యంగ్స్టర్స్ ఎవరైతే చాలా లావుగా ఉన్నారో బాగా ఫ్యాట్గా ఉంటారో, సో అలాంటి వాళ్ళకి మా న్యూట్రిషన్లో, ఎందుకంటే మా న్యూట్రిషన్ ఏదైతే ఉందో అది మనకు ఆల్రెడీ వరల్డ్లో ఒక 99 కంట్రీస్లో నడుస్తుంది. కాబట్టి సో దీనికి ఎలాంటి ఇది తీసుకుంటే ఏమవుతుంది మాకు, మేము మొత్తం ఫుడ్ ఎవ్వరూ చెప్పరండి ఫుడ్ మానేమని చెప్పి. నేను ఇప్పుడు చూశాను కదా, నేను ఇప్పుడు మీకు చూపెడుతుంది ఇది. సో మనము క్యాలరీస్ అనేది ఎలా తీసుకోవాలి, క్యాలరీస్ మనం ఎలా బర్న్ చేయాలి, సో ఇలాంటివన్నీ కూడా మన దగ్గర న్యూట్రిషన్ తీసుకోవడమే కాదు, దానికి క్లాసెస్ కూడా ఉంటాయి మా దగ్గర. సో ఎప్పుడప్పుడు మానిటైజ్ చేస్తుంటాం డైలీ మేము. సో ఇలా మీరు ఎక్కడున్నా కూడా మనం దాన్ని ఎలా రెడ్యూస్ చేసుకోవాలి, మనం ఎలా కంట్రోల్లో ఉండాలి, మన డైట్ని ఎలా ప్రాపర్గా తీసుకోవాలి, సో తీసుకునే ఫుడ్ని ప్రాపర్గా ఎలా తీసుకోవాలి అని చెప్పేసి, ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, సో ఇట్లాంటివన్నీ కూడా మనం దాంట్లో చెప్తామండి. సో కాబట్టి మీరు ఎవరు రావాలనుకున్నా కూడా నా నంబర్ ఆల్రెడీ మీకు దీంట్లో పెడతాను, 9133279264. ఇది నా నంబర్ ఉంటుంది మీకు. మీరు నాకు కాల్ చేయొచ్చు. సో దీంట్లో ఏంటంటే ఆనంద్బాగ్ మల్కాజ్గిరిలో మన క్లబ్ సెంటర్ ఉంటుందండి. మార్నింగ్ 7 to 9 మాత్రమే. సో ఆ 7 to 9 మధ్యలో మీరు రావాలి, మార్నింగ్ రావాలి. మనం జనరల్గా టీ బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకుంటాం కదా, మీరు అక్కడికి వచ్చినప్పుడు అది మీకు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది, మీ బాడీ వాల్యుయేషన్ చేయడం జరుగుతుంది, ఇవన్నీ జరుగుతాయండి. ఇది దీనివల్ల ఏంటంటే మనకి ఆస్తమా కానీ, డయాబెటిక్స్ కానీ, సో బ్యాక్ పెయిన్ కానీ, సో ఇలాంటి ఏది ఉన్నా కూడా అండి అక్కడికి వస్తే దానికి సొల్యూషన్ అనేది మేము కొద్దిగా మీకు చూపెడతాము. మీరు కొద్దిగా రిసాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయవచ్చు అన్నమాట. మనము మెడిసిన్ లేని లైఫ్ జీవించడానికి ట్రై చేయాలండి, అది బెటర్. ఎందుకంటే రాను ఏజ్ పెరుగుతున్న కొద్దికి మనకి బాడీలో ప్రాబ్లమ్స్ అని వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ పోతుంటే. థ్యాంక్స్ అండి ఎవ్రీవన్.